సీనియర్ హీరో కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. చివరిగా నాసామిరంగా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కింగ్ ఇప్పటి వరకు మరో కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కి విలన్ గా ఓకే చెప్పినట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాకుండా సోలోగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. తలేవా కెరీర్ లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే తాజాగా ఈ మూవీలో సూపర్ స్టార్ ను ఢీ కొట్టే పాత్రలో అక్కినేని నాగార్జున నటించబోతున్నట్టు తెలుస్తోంది. కథలోని ఇంటెన్సిటీ నచ్చటంతో నాగి ఈ పాత్ర చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మామూలుగా ఉండదనే చెప్పాలి. గతంలోనూ నాగార్జున నెగిటివ్ రోల్ చేశారు. కానీ రజనీకాంత్ కు విలన్ అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.